8 ఓపెన్ నియోజకవర్గాల్లో ఈరోజు విద్యార్థి సమాజం తరఫున ముదిరాజ్ జాతి తరఫున ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో నా ముదిరాజ్ జాతిని చైతన్యం చేయడం కోసం ఈరోజు మేము 10 మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఈరోజు మా మక్తల్కు రావడం జరిగింది. ఈరోజు మక్తల్కి వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఇంత వర్షం పడుతున్నా కానీ ఇంతమంది ముదిరాజ్ సోదరులు మా కోసం ఎదురు చూస్తూ ఈరోజు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు మాకు స్వాగతం పలికినందుకు మేము ప్రత్యేకంగా అసలు మాకు ఇంకా మేము చేయడానికి మేము ఏ సంకల్పంతో అయితే చేసామో ఈ సోదరులు ఇచ్చిన ఇదైతే మాకు ఎంకరేజ్మెంట్ ఉందో ఇంకా మాలోనే ఉత్సాహం పెరిగింది. ఈ వానలకు ఎండలకు అరెస్టులకి అక్రమ వేధింపులకి అక్రమ కేసులకి భయపడకుండా ఇంకా మేము ఉద్యమంలో ఉధృతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కేసీఆర్ గారు టికెట్లు అనౌన్స్ చేస్తామనేసి కొద్దిగా ముందు ఒక వారం రోజుల ముందు మా పద్మశాలి సోదరులందరూ కలిసి ఒక పద్మశాలి గర్జన అనేది పెట్టారు. పద్మశాలి గర్జన అని పెడితే కేసీఆర్ భయపడి ఇమ్మీడియట్గా 10 లక్షల జనాభా ఉన్న వాళ్ళకి సంగారెడ్డిలో చింతా ప్రభాకర్కి ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేశాడు. అంతేకాకుండా నేత మిత్ర అంటే ఎవరైతే మన పద్మశాలి సోదరులకు పింఛన్ ప్రతి ఒక్కరికి 45,000 మందికి ఈరోజు ప్రతి ఒక్కరికి నెలకు 3,000 పింఛన్ శాంక్షన్ చేశారు. 5 లక్షల ఇన్సూరెన్స్ శాంక్షన్ చేశారు. వాళ్ళు బట్టలు ఇస్తున్నారో దాంట్లో మీద రాయితీలు ఇస్తున్నారు. అంటే ఇదంతా ఎందుకు జరిగిందంటే ఈరోజు పద్మశాలీలంతా ఏకమై ఒక గర్జన పెడితే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక్కసారిగా బెదిరిపోయి ఈరోజు వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు రాయితీలు సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు 60 లక్షల జనాభా ఉన్న మనం ఒక్కసారి మనం సభ పెడితే 60 సీట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి ఈరోజు మనకు కూడా రావాల్సిన వాటా మనకు వస్తుందనే ఉద్దేశంతో ఈ అక్టోబర్ 1వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాంపల్లి ఏదైతే మేము గన్పార్క్ దగ్గరికి వెళ్తే ముదిరాజులకు అర్హత లేదు, హక్కు లేదు, ప్రొటెస్ట్ చేయడానికి వీలు లేదన్నాడో అదే హైదరాబాద్ నడిగడ్డన 1,00,000 మందితోటి ముదిరాజు మహాసభ అనేది ఒక పెద్ద ఎత్తున ముదిరాజు గర్జన అలాగే ప్రోగ్రాం పెట్టి